వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా, ఎపిసోడ్ నెంబర్ 36. ఎంత వద్దనుకున్నా అమర్ మాటలు నా మీద ప్రభావం చూపించడంతో అనుకోకుండానే నేను మైకేల్ మీద ఫోకస్ చేశాను. అందులో భాగంగా మైకేల్ రూమ్ వెతుకుతుంటే కెన్ ఐ హెల్ప్ యూ అంటూ ఓ వాయిస్ వినిపించింది. అది ఎవరా అని చూడగా అక్కడ అశ్విన్ కనిపించాడు. అతన్ని చూసి ఒక క్షణం పాటు తత్తరపడిపోయినా వెంటనే కవర్ చేసి నథింగ్, జస్ట్ ఆడిటింగ్ ఫైల్స్ చూస్తున్నాను అని వెంటనే కవర్ చేశాను. ఓ, అవి ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి కదా, తీసుకురమ్మంటారా మేడం అని అడిగాడు అశ్విన్. ఓ, అక్కడికి సెండ్ చేసేసారా, పర్లేదు నేనే వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతూ అంతలోనే ఒక క్షణం ఆగి అశ్విన్ అని పిలిచాను. చెప్పండి మేడం అన్నాడు అశ్విన్. మీరెప్పుడూ మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పనే లేదు, మీ పేరెంట్స్, వైఫ్ ఎక్కడ ఉంటారు అని అడిగాను. నాకెవరూ లేరు మేడం, ఏక్ నిరంజన్ అని నవ్వుతూ చెప్పాడు అశ్విన్. ఓ, ఐఎమ్ సారీ, నాకు నిజంగానే తెలీదు అని అన్నాను. ఇట్స్ ఓకే మేడం, ఫైన్ అని చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు అశ్విన్. అతను వెళ్ళిపోయాక కూడా నా ఆలోచనలు ఎక్కడెక్కడికో తిరుగుతున్నాయి. అయినా మైకేల్ క్రిమినల్ ఏంటి, వాడెవడో నాకు చెప్పడం, నేను వాటిని నమ్మడం ఏంటి నా మొహం. వాడికేం తెలుసు, దూరం నుండి మైకేల్ని చూసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. దగ్గరగా వస్తేనే కదా మైకేల్ ఏంటో తెలుస్తుంది అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇక అక్కడితో సర్చింగ్ ఆపేశాను. ఈవినింగ్ ఆద్యతో కాసేపు మాట్లాడి మైక్రో గ్రీన్స్ గార్డెన్లో వేస్తూ టైంపాస్ చేస్తుంటే మైకేల్ కార్ వచ్చి ఇంటి ముందు ఆగింది. తను దిగి లోపలికి వెళ్ళిపోవడం, కార్ పోర్టికోలోకి వెళ్ళిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. వెంటనే వాటర్ పైప్ ఆపేసి నేను కూడా పైకి పరిగెత్తాను. పైనుంచి నన్ను చూస్తూనే పరుగులొద్దని చెప్పాను కదా శ్రీ నీకు అని కోపంగా అరిచాడు మైకేల్. అని యమా స్పీడ్లో వెళుతున్న దాన్ని కాస్త బ్రేక్ వేసి కొంచెం యాక్సలరేటర్ తగ్గించి నిదానంగా రూమ్లోకి అడుగుపెట్టాను. ఐ మిస్డ్ యూ, అందుకే నిన్ను త్వరగా చూడాలనే ఆవేశంలో అంటూ చిన్నగా నసిగి తన చేతిలో నుండి టైలాగి నెమ్మదిగా విప్పుతుంటే నా నడుము చుట్టూ చేయేసి దగ్గరగా లాగాడు మైకేల్. డాక్టర్ ఏమని చెప్పారో మర్చిపోయావా అని చిన్నగా నవ్వుతూ అడిగాను. దాంతో ఓ కిస్ ఇచ్చి నన్ను వదిలి బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలి లెమన్ టీ అని కళ్ళు మూసుకొని చెప్పాడు మైకేల్. 5 minutes తీసుకొస్తాను అని గబుక్కున వెళ్ళి టీ చేసి తీసుకొచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయనా అని అడిగాను. అన్నాడు మైకేల్. థ్యాంక్ గాడ్, ఎన్ని రోజులైందో మీతో కలిసి డిన్నర్ చేసి, ఇప్పుడైనా నా కోసం మీకు టైం దొరికింది అని ఉక్రోషంగా చెప్పాను. డిన్నర్కి బయటికి వెళ్దాం, గెట్ రెడీ అన్నాడు మైకేల్. ఏంటి, నిజమా అని నమ్మలేనట్లుగా కళ్ళు ఆల్చిప్పలంత పెద్దవి చేసి అడుగుతుంటే అన్నాడు మైకేల్. మరి జోసఫ్ అని వెంటనే అడిగాను. కానీ అతను పార్టీకి వెళ్ళాడు కదా అని మళ్ళీ నాకే గుర్తొచ్చింది. మైకేల్కి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాననే విషయాన్ని కూడా మర్చిపోయాను. అయితే నేను అడిగిన ప్రశ్నకి పబ్కు వెళ్ళాడు, జూబ్లీ హిల్స్లో అనుకుంటా. ఈ టైంకి 3వ షాటో 4వ షాటో వేస్తూ ఉంటాడు అని చెప్పాడు మైకేల్. హిహి అని వెర్రిగా నవ్వాను. పాగల్ అని కసిరి రెడీ అయ్యిరాపో అన్నాడు మైకేల్. తను వదలడమే లేట్ అన్నట్లు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని డిన్నర్కి స్టార్ట్ అయ్యాను. కార్ సరాసరి తాజ్ ఫలక్నామా ముందు ఆగింది. చిన్నప్పటి నుండి ఆ హోటల్లో డిన్నర్ కానీ లంచ్ కానీ చేయాలని ఎన్నిసార్లు ఆ ఫలక్నామా క్రాస్ అవుతున్నప్పుడు అనుకున్నానో. ఎందుకంటే అక్కడ ఒక్క ప్లేట్ మా నాన్నగారి 10 రోజుల జీతం అంతా ఖరీదుంటుంది. అందని ఆకాశానికి నిచ్చెన వేయడం అలవాటు లేని రోజులవి. ఏంటి సడన్గా డిన్నర్, చీట్ మీలా అని నవ్వుతుంటే మెన్యూ బుక్ తీసుకొచ్చి మా చేతికి ఇచ్చాడు బేరర్. దానిని ఓపెన్ చేసి చదువుతున్నాను. అందులో ఉన్న పేర్లన్నీ కొత్తగా విచిత్రంగా అనిపిస్తుంటే ఏంటో వింత వింత పేర్లన్నీ పెట్టేసి అమ్మేస్తున్నారు అనుకుంటూ దానినే తదేకంగా చూస్తున్నాను. కానీ ఈలోగానే మైకేల్ ఆర్డర్ ఇచ్చేశాడు. దాంతో తన వైపు ముఖం ముడుచుకుంటూ చూశాను. ఏంటి అని కళ్ళెగరేశాడు మైకేల్. నాకేం ఆర్డర్ చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పాను. దాంతో చెఫ్స్ స్పెషల్ వెజ్ డిషెస్ సర్వ్ చేయమని వెయిటర్కి చెప్పాడు మైకేల్. ఇక వెజ్లో సూపర్ డిషెస్ అన్నీ నా ముందుకు వచ్చేశాయి.
వాటి పేర్లు కూడా నేను ఎప్పుడూ వినలేదు. ఇట్స్ బీన్ ఏ గుడ్ డిన్నర్. నాకు చాలా బాగా నచ్చింది. డిన్నర్ ఫినిష్ అయ్యాక ఇంటికి వచ్చాక రూమ్కి వెళ్తూ అదే విషయం మైకేల్ చేతిని చుట్టేసి పడుకుంటూ చెప్పాను. అన్నాడు మైకేల్. ఇక అదే కరెక్ట్ టైం అనుకొని, మైకేల్ గారు, మీరేదైనా నా దగ్గర నుండి దాచారా అని చిన్నగా అడిగాను. వాట్ అని నుదురు చిట్లించాడు మైకేల్. ఐ మీన్ ఏదైనా అని ఎలా అడగాలో తెలియక ఇబ్బంది పడుతుంటే బెడ్ లైట్ ఆన్ చేసి నా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాగాడు మైకేల్. అతను దేని గురించి చెబుతాడో అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, జోసెఫ్ నా ఓన్ బ్రదర్ కాదు అని చెప్పాడు మైకేల్. ఒక్క క్షణం పాటు నేనేం విన్నానో నాకే అర్థం కాలేదు. కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూస్తూ ఉండిపోయాను. మైకేల్ ఫేస్ మాత్రం ఎప్పటిలాగే గంభీరంగా ఉంది. నేను విన్నది నిజమేనా అని తన సీరియస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అర్థం చేసుకున్నాను. అదేంటలా, ఎలా అని నాకు తెలియకుండానే నా గొంతు వణుకుతుండగా అడిగాను. అలా ఎలా అంటే, జోసెఫ్ మా చర్చిలో క్రిస్మస్ రోజు ఒక చిన్న టవల్లో చుట్టూ చుట్టి అప్పుడే హాస్పిటల్ నుండి బయటికి తీసుకొచ్చిన పిల్లాడిలాగా కనిపించాడు. ఆర్ఫనేజ్లో జాయిన్ చేద్దామని మమ్మీ వాళ్ళు అనుకుంటుంటే ఐ లవ్డ్ హిమ్ సో మచ్. నాకేమో ఏదో ఒక చిన్న టాయ్ లాగా కనిపించాడు. అందుకే వాడిని పంపించొద్దని నేను గొడవ చేశాను. నా గోల భరించలేక కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత వాడు మాకు మెల్లగా అలవాటైపోయాడు. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ వాడు నా ఓన్ బ్రదర్ కాదు అనే ఆలోచన కూడా రాదు అని చెప్పాడు మైకేల్. అంటే ఈ విషయం జోసెఫ్కి తెలుసా అని అడిగాను. నో, ఒక ఏజ్ వచ్చాక చెప్పొచ్చని చిన్నప్పుడు చెప్పలేదు. ఇక ఆ ఏజ్ వచ్చాక ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది అని అన్నాడు మైకేల్. నేనదంతా జీర్ణించుకోవడానికి నాకు టైం పడుతోంది. అసలు జోసెఫ్, మైకేల్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ కాదంటే ఎవరూ నమ్మలేరు. అది వాళ్ళ ముగ్గురికి మాత్రమే తెలిసిన నిజమేమో. ఖచ్చితంగా బయట వాళ్ళకు తెలీదు. కానీ మైకేల్ నేను అడగగానే చెప్పేశాడు. అందుకే అతని వైపు కొంచెం ప్రేమగా చూస్తూనే, ఇంత పెద్ద నిజం నాకు చెప్పారు, నేను ఎవరికైనా చెప్పేస్తే అని అడిగాను. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పలేదు. నేను నిన్ను నమ్మాను కాబట్టి చెప్పాను. నిన్ను తప్ప ఇంకెవరిని నమ్ముతాను శ్రీ నేను అని ఒక ట్రాన్స్లో ఉన్నట్లుగా చెప్పాడు మైకేల్. ఆ మాటకే నా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ, ఐ ప్రామిస్, రేపొద్దున మనకు పిల్లలు పుట్టినా కూడా నేను జోసెఫ్ను నా ఫస్ట్ బేబీ లాగానే ట్రీట్ చేస్తాను. ఐ రియల్లీ లైక్ హిమ్ సో మచ్. నేను అసలు ఇలాంటి డిస్క్రిమినేషన్ చూపించను అని నమ్మకంగా చెప్పాను. ఐ నో అంటూ నా చుట్టూ చెయ్యేసి పెదవుల మీద లైట్గా కిస్ చేస్తూ, నువ్విలా ప్రతిసారి ఏడవకు అని చెప్పాడు మైకేల్. కళ్ళు తుడుచుకుంటూ అన్నాను. అసలు నేను అడిగిన పర్పస్ మర్చిపోయి నేను జోసెఫ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంకి కామ్గా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు జోసెఫ్. హ్యాపీ బర్త్డే జోసెఫ్ అని నవ్వుతూ తనని హగ్ చేసుకొని చెప్పాను. థ్యాంక్ యూ శ్రీ అని నా వైపు చూశాడు జోసెఫ్. అప్పుడే మైకేల్ కూడా అక్కడికి వచ్చాడు. కానీ తనకి అవేమీ పట్టవేమో, తినేసి సైలెంట్గా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏమైంది శ్రీ, అన్నయ్య కాస్త సీరియస్గా ఉన్నాడు అని అడిగాడు జోసెఫ్ తనకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ. మిడ్ నైట్ అత్తయ్య కాల్ చేశారు జోసెఫ్, నువ్వు ఇంట్లో లేవు. అది మీ అన్నయ్యకి తెలుసు అనుకుంటాను. నువ్వు పడుకున్నావని నేను అబద్ధం చెప్పాను, అందుకేనేమో అన్నాను. ఓ అవునా, మమ్మీ ఫీల్ అయి ఉంటుందేమో. అయినా నేను వెళ్తానంటే మా ఫ్రెండ్స్ వదలలేదు, అందుకే చాలా లేట్ అయింది. వచ్చేటప్పటికి 3:30 అయ్యింది. అప్పటికీ అన్నయ్య కారు లేదు, అందుకే అన్నయ్య ఇంకా రాలేదేమో అనుకున్నాను అని చెప్పాడు జోసెఫ్. ఏంటి, అన్నయ్య కారు లేదా? ఆ మాట అప్రయత్నంగా నా మైండ్లో రిజిస్టర్ అయ్యింది. అంతే, నేను పడుకున్నాక మైకేల్ ఎక్కడికైనా వెళ్ళాడా అనే ఆలోచన నాలో చిన్న భయాన్ని కలిగించింది. కానీ అదేమీ పైకి కనిపించనివ్వకుండా, నిన్న మీ అన్నయ్య నైట్ ఇంట్లో ఉన్నారులే, అది సరే కానీ ఈరోజు నువ్వు చిల్లైపో జోసెఫ్, నీ వర్క్ నేను చూసుకుంటాను అని చెప్పాను. అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు అని చిన్నగా నవ్వాడు జోసెఫ్. నవ్వుతున్న తన వైపు చూస్తూ నేను ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయాను. అసలు సొంత అన్నదమ్ముళ్ళైనా సరే
ఇంత క్లోజ్గా ఉంటారా? అయినా సొంత వాళ్ళ పరాయి వాళ్ళ అని మనం ఎలా చెబుతాం? అన్నదమ్ములకు ప్రతీకగా చెప్పే రాముడు లక్ష్మణుడు కూడా సొంత వాళ్ళు కాదుగా. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే చాలా గొప్పదన్నది అప్పుడే అర్థమవుతూ ఉంటుంది. అయినా సొంతవాడైతే నాకేంటి, పరాయివాడైతే నాకేంటి? నాకు మాత్రం తను ఎప్పటికీ సొంతవాడే. మరిదంటే కొడుకుతో సమానం. కొడుక్కి సొంత పరాయి ఉంటుందా ఏంటి? ఉండదు కదా. తల్లి ప్రేమ అందరికీ సమానమే అని మనసులోనే అనుకున్నాను. నిన్న పబ్లో చూడు ఎంత బాగా పార్టీ జరిగిందో అంటూ తన కబుర్లు చెబుతూ ఏవో ఫొటోస్ చూపిస్తున్నాడు జోసఫ్. పరధ్యానంగానే వాటివైపు చూసి కళ్ళు తిప్పేశాను. కానీ ఇంతలో అందులో ఏదో అనుమానంగా కనిపించడంతో మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి జోసఫ్ చేతి నుండి ఆ ఫోన్ లాక్కొని ఆ ఫోటోను జూమ్ చేసి మరీ చూశాను. ఆ పబ్కి మూలలో మా బావ ఒళ్ళో కూర్చొని అసలు నా కళ్ళు తిప్పుకోలేని స్టేజ్లో ఉంది ఆద్య. నిజంగా తనేనా అనుకుంటూ మళ్ళీ జూమ్ చేసి చూశాను. అది నిజంగా ఆద్యనే. ఆ డ్రెస్ నాదే. మొన్న ఇంటికి వచ్చినప్పుడు బాగుందని చెప్పి తీసుకుని వెళ్ళింది. అసలు మా బావతో అది బయటికి వెళ్ళడం ఏంటి? ఎందుకు వెళ్ళింది? అయినా ఆ కూర్చోవడం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య అంత చనువు నాకు అస్సలు నచ్చలేదు. ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకిన ఫీలింగ్. ఏదేదో అయిపోతుంది నాకు. శరీరం మొత్తం అతి జుగుప్సాకరమైన భావన. అసలు ఎలా జరిగింది ఇదంతా? బావతో బయటికి వెళ్తుంటే అమ్మ ఎందుకు ఆపడం లేదు అని మనసులోనే కోపంగా అనుకున్నాను. నేను నా ఆలోచనలో ఉండగానే జోసఫ్ ఫోన్లో ట్విట్టర్ నోటిఫికేషన్ వచ్చింది. ట్వీట్ బై శ్రీనిధి అంటూ. అది చూడగానే నేను ఆశ్చర్యపోయాను. నా ట్విట్టర్లో నాకు తెలియకుండా ఎవరు ట్వీట్ చేశారో అర్థం కాలేదు. వెంటనే ఆ ట్వీట్ ఓపెన్ చేసి చూసేసరికి జోసఫ్ అడాప్టెడ్ చైల్డ్ అని, మైకేల్ మాత్రమే సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఉన్న ఏకైక వారసుడని అందులో ట్వీట్ చేసి ఉంది. అది చూడగానే నా కళ్ళు తిరిగిపోయాయి. కాళ్లలో వణుకు వచ్చింది. అసలు అది చూస్తే మైకేల్ జోసఫ్ ఎలా రియాక్ట్ అవుతారు? అది బయటికి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. వెంటనే జోసఫ్ ఫోన్లో ట్విట్టర్ యాప్ డిలీట్ చేసి ఫోన్ను తన చేతిలో పెట్టాను. అది చూసి ఆశ్చర్యపోతూ, ఏమైంది అంత పానిక్ అవుతున్నావు? ఎనీథింగ్ రాంగ్ అని కంగారుగా దగ్గరికి వస్తూ అడిగాడు జోసఫ్. నథింగ్ జోసఫ్, ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, వెళ్ళు, బాయ్ అని అన్నాను. కలిసి వెళ్దాం అన్నావు కదా అని అడిగాడు జోసఫ్. లేదు, సడన్గా నాకు కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, ఐ విల్ జాయిన్ అని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే గబుక్కన వాటిని ఆపేస్తూ చెప్పాను. ఓకే దెన్ బాయ్ అని వెళ్ళిపోయాడు జోసఫ్. తను వెళ్ళగానే పరిగెత్తి మా రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని గోడకు తల ఆనించి నేల మీద కూర్చుండిపోయాను. ఒకటే భయంగా ఉంది నాకు. మైకేల్ ఎంత నమ్మి చెప్పాడు ఆ విషయాన్ని నాకు. అలాంటిది ఇప్పుడు అది అందరికీ తెలిసిపోయింది. అది కూడా నా అకౌంట్ నుండి. అసలు ఆ ట్వీట్ నేను పెట్టలేదని చెప్పినా ఇప్పుడు మైకేల్ నన్ను నమ్ముతాడా అనిపించింది. ఆ ఆలోచనకే నా ఒళ్ళు గగురు పొడిచింది. దాంతో తలదించుకొని ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడే అడుగుల శబ్దం వినిపిస్తుంది. తనే వస్తున్నాడని నాకు తెలుస్తోంది. తనకి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోవాలనిపించేంత సిగ్గు, అసహ్యం వేస్తుంది నా మీద నాకే. డోర్ ఓపెన్ చేసి నా ముందుకొచ్చి నుంచున్నాడు మైకేల్. కానీ తలపైకెత్తి చూడలేదు నేను. తనే కాళ్ల మీద నా ముందుకు వంగి చెయ్యి నా ముందు పెట్టాడు మైకేల్. కళ్ళు తుడుచుకుంటూ ముఖంలోకి చూసి నా చేతిని అతని చేతిలో పెట్టేసి, నిజంగా నేను కాదు, ప్రామిస్. నాకు ఈ ప్రపంచంలో అందరికంటే ఇష్టమైన మీ మీద ప్రామిస్. నేను పొద్దున్నుండి నా ఫోన్ కూడా ముట్టుకోలేదు. నా ఫోన్ అక్కడే ఉంది. నిజంగా నన్ను నమ్మండి ప్లీజ్ అంటూనే గట్టిగా ఏడ్చేశాను. ఉష్ అంటూ నా తల వెనుకగా చెయ్యి వేసి నన్ను దగ్గరికి తీసుకున్నాడు మైకేల్. ప్రామిస్ నేను కాదు అని మళ్ళీ భయంగా చెప్పాను. ఇట్స్ ఓకే అని నా వెన్ను నిమురుతూ నా తల మీద ముద్దు పెట్టాడు మైకేల్. కానీ ఆ ట్వీట్ నేను పెట్టలేదు. నా ఫోన్ నా దగ్గరే ఉంది. ఎవరు పెట్టారో కూడా నాకు తెలీదు. ఏడుపు, బాధ, వెక్కిళ్ల మధ్యలో ఇలా ముక్కలు ముక్కలుగా వస్తున్నాయి నా మాటలు. అతను ఉష్ అని నా కన్నీళ్లు తుడుస్తూనే లే అన్నాడు మైకేల్. వెంటనే నుంచొని తన వైపు చూస్తుంటే 2 అడుగుల్లో బెడ్ దగ్గరికి చేరుకొని ఒక్క ఉదుటున మ్యాట్రిస్ లాగి కింద పడేశాడు. బెడ్కి బేస్కి మధ్య అంటించి ఉన్న ఒక మైక్రోచిప్ కనిపించింది నాకు.
అది చూడగానే నా కళ్ళ కంటే ముందు నా చేతులు అక్కడికి వెళ్ళిపోయాయి. వెంటనే దాన్ని తీసి ఒక గ్లాస్ కంటైనర్లో పడేసి తీసుకెళ్ళి గెస్ట్ బెడ్రూమ్లో పెట్టి లాక్ చేశాడు. అప్పటికి గాని నా శరీరంలో వణుకు తగ్గలేదు. ముడుచుకొని బెడ్పై కూర్చున్నాను. బాల్కనీలో తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని చుట్టూ చెయ్యేసి శ్రీ అని మార్దవంగా పిలిచాడు మైకేల్. అని ఇంకా ఏడుపు గొంతుతోనే అన్నాను. దేనికా ఏడుపు? ఇప్పుడేమైందని అన్నాడు. తను ఎంత దాచినా సరే అతని గొంతులో విసుగు నాకు అర్థమవుతూనే ఉంది. ఏం లేదు అని బుర్ర అడ్డంగా ఊపాను. అరే ముందా ఏడు పాపు అని అన్నాడు మైకేల్. నేను నిజంగా ట్వీట్ చెయ్యలేదు అని అతన్ని కరుచుకుపోతూ వెక్కిళ్ల మధ్యలోనే మళ్ళీ చెప్పాను. సరే ఇప్పుడు నేనేమైనా అన్నానా అని అడిగాడు మైకేల్. లేదు, మీరేదైనా అనేసినా పర్లేదు, కానీ ఇలా ఏం మాట్లాడకుండా ఉంటే మీరేం ఊహించుకుంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి అనండి, నాకు భయం వేస్తుంది అని చెప్పాను. మైకేల్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. అదేంటో నేను అంత బాధలో కొట్టుకొని పోతుంటే అతనికేమో నా మాటలు నవ్వును తెప్పిస్తున్నాయి. వింతజీవి అని మనసులోనే గొనుక్కుంటూ తన వైపు చూశాను. అసలు మన రూంలోకి ఎవరొస్తారు? మనిద్దరం, మేడాంటీ, అంతే కదా అని అంటూ ఉండగానే ఇంట్లోనే ఉన్న మేడ్స్కి ఇలాంటివి చెయ్యాలనే థాట్ కూడా రాదేమో. వాళ్ళంతా చాలా నమ్మకమైన మనుషులు. అందులోనూ మేడాంటీ అయితే మరీను. వాళ్ళ క్వార్టర్స్ కూడా ఈ ఇంటి కాంపౌండ్ లోపలే ఉండడంతో వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధాలు కూడా చాలా తక్కువగా మాత్రమే ఉంటాయి. మేం కాకుండా ఈ రూంలోకి ఎవరో వచ్చారని నేను కూడా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. అప్పుడే నా కళ్ళ ముందు ఆద్య కనిపించింది. దాంతో ఒక్కసారిగా తుళ్ళిపడి చూశాను. వెంటనే నా మైండ్ ఏవో కనెక్షన్స్ చేస్తుంది. నేను కాసేపటి క్రితం జోసఫ్ ఫోన్లో ఫోటోల్లో చూసింది నిజమే అయితే ఆద్యని బావ పంపించి ఉంటాడా? మరి ఆద్య నన్నెందుకు అంత చిట్ చేసింది అని ఆలోచిస్తూనే నా ఆలోచనలో నేను ఉంటూ మైకేల్ వైపు తిరిగి, ఈ మైక్రోఫోన్ ఇక్కడెవరు పెట్టారో మీకు తెలుసా అని చిన్నగా అడిగాను. అన్నాడు మైకేల్. ఆద్యనే కదా అని నా గొంతు వణుకుతున్నా సరే అతని నోటి నుండి కాదు అనే సమాధానం వినాలనుకుంటూనే అడిగాను. కానీ అని మాత్రమే ఎప్పటిలా సమాధానం చెప్పాడు మైకేల్. ఆ ఒక్క మాటలో వచ్చిన సమాధానం నా కళ్ళలో సముద్రాన్ని తీసుకొచ్చింది. అంటే ఆద్య వెనక ఉంది ఖచ్చితంగా మా బావనే. వాళ్ళిద్దరూ కలిసి నిన్న పబ్కు వెళ్ళారు. అసలక్కడ వాళ్ళిద్దరూ అని పూర్తి చేయలేకపోతూ, వాడే మైకేల్ గారు, చంపేస్తానని, అసలు నేనేం పాపం చేశానని నాతో ఇంతలా ఆడుకుంటున్నాడు? నా జీవితం సర్వనాశనం చేయడానికే పుట్టాడు ముష్టి వెధవ అని తిడుతూ ఉన్నాను. ఇంతలో, ఈ మైక్రోఫోన్ కాస్ట్ ఎంతో నీకు తెలుసా శ్రీ అని అడిగాడు మైకేల్. తెలీదు అన్నట్లు తలూపాను. కానీ మహా అయితే 1,00,000 రూపాయలు ఉంటుందేమో అని మనసులో అనుకున్నాను. అప్పుడు దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మైక్రోఫోన్. దానికి బ్యాటరీ బ్యాకప్, ఎలక్ట్రిక్ సప్లై అక్కర్లేదు. సూపర్ కెపాసిటర్స్ యూజ్ చేసి దాన్ని ఇంటర్నల్ పవర్ సప్లై డిజైన్ చేస్తారు. సో అది ప్రతిసారి మన మాటలను రికార్డ్ చేయదు. మన పర్పస్ ఏంటి అని చెబితే దాన్ని బట్టి అది రేడియస్లో ఉన్న మాటల్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. దానికి లింక్ అయిన ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ డివైస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. రీసెంట్గా ఇది బార్సిలోనాలో ఒక రెప్యూటెడ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. దీని కాస్ట్ దగ్గర దగ్గర 1 crore ఉండొచ్చు అని చెప్పాడు మైకేల్. ఏంటి 1 crore అనే షాక్తో నా కళ్ళు పెద్దవైపోతే ఇంకాస్త పెద్దవిగా చేసి తన వైపు చూస్తున్నాను. అన్నాడు మైకేల్. అంత డబ్బు పెట్టి ఆ మైక్రోఫోన్ కొనే సీన్ వాడికి లేదు. అయినా ఇంకా మార్కెట్లోకి లాంచ్ అవని పీసుకొన్నాడంటే వీ హ్యావ్ టు ఎస్టిమేట్ హిస్ పవర్ అని మనసులోనే అనుకున్నాను. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు జోసఫ్. తనను చూడగానే మైకేల్ ఒళ్ళో నుండి లేచి చైర్లో కూర్చున్నాను. నిజానికి ఆ క్షణం జోసఫ్ను ఫేస్ చేయాలంటే నాకు చాలా గిల్టీగా అనిపించింది. అందుకే తలను కిందకి దించేసుకున్నాను. డైరెక్ట్గా వచ్చి నా ఒళ్ళో తల పెట్టుకొని ముడుచుకొని పడుకున్నాడు జోసఫ్. ఐఎమ్ సారీ అని చిన్నగా చెప్పాను.
సరిగ్గా నా కళ్ళలో నీళ్లు తన చెంపల మీద పడుతున్నాయి. బర్త్డే రోజు ఇలాంటి ఒక వర్స్ట్ మెమరీ ఇస్తారని ఎవరూ అనుకోరు కదా. నేనిచ్చాను పాపం మైకేల్కి అని నాలో నేనే అనుకుంటూ ఉండగా, వై ఆర్ యు క్రయింగ్ అని పైకి లేస్తూ కంగారుగా అడిగాడు జోసఫ్. ఐఎమ్ సో సారీ, సో సారీ అని ఏడుస్తూ చెప్పాను. హే ఆపు, నాకు కూడా ఒక్క నిమిషం బాధగానే అనిపించింది. కానీ ఆలోచించు, ఇప్పుడు మమ్మీ ఉందనుకో, తనకి అన్నయ్యను చూస్ చేసుకునే అవకాశం లేదు. తన కడుపులో పుట్టాడు కాబట్టి బేబీగా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈ జోసఫ్ పీటర్ అంటే మమ్మీ డాడీకి చాలా ఇష్టం, ఈవెన్ మోర్ దెన్ మైకేల్. అందుకే కదా తనున్నా కూడా సరే నన్ను అడాప్ట్ చేసుకున్నారు అని కన్నీళ్లతోనే నవ్వుతూ చెప్పాడు జోసఫ్. తనకి కూడా బాధ ఉంటుంది కదా. తనకే కాదు, ఎవరికైనా బాధ ఉంటుంది. 23 ఏళ్లుగా నువ్వు నీ తల్లిదండ్రులు అనుకుంటున్న వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదని, వాళ్ళకి నువ్వు దొరికావనో పెంచుకున్నారనో తెలిస్తే అసలు ఆ విషయం డైజెస్ట్ చేసుకోవడానికే మనసుకి చాలా టైం పడుతుంది కదా అని మనసులో అనుకుంటున్నాను. ఇంతలో జోసఫ్ మెల్లగా లేచి నుంచొని మైకేల్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, ఐ డోంట్ కేర్, నువ్వు నా సొంత బ్రదర్వా లేక పెంచుకుంటే వచ్చిన బ్రదర్వా అడాప్ట్ చేసుకున్న బ్రదర్వా, ఏదైతే అవని, ఐ లవ్ యూ అండ్ ఐ రెస్పెక్ట్ యూ అన్నయ్య. జోసఫ్ పీటర్ బ్రదర్ ఆఫ్ మైకేల్ పీటర్, అంతే. నాకంటూ వేరే ఐడెంటిటీ కూడా వద్దు. నన్ను అందరూ నీ బ్రదర్గా చూస్తే నాకు అదే చాలు. ఇప్పుడు ఈ కొత్త విషయం ఏదో నాకు తెలిసిందని నేనేమి పరాయవాణ్ణి అయిపోను కదా. ఈ ఆక్వర్డ్ సైలెన్స్ని బ్రేక్ చేస్తారా ప్లీజ్ అని ఎమోషనల్ అవుతూ అన్నాడు జోసఫ్. తన మాటలకు నాకు నవ్వొచ్చేసింది. ఏడుస్తూనే చిన్నగా నవ్వేస్తున్నాను. మైకేల్ వెనక్కి తిరిగి జోసఫ్ చుట్టూ చెయ్యేసి, ఎంజాయ్ యువర్ బర్త్డే జోసఫ్, ఐ విల్ సార్ట్ థింగ్స్ అవుట్ అన్నాడు. ఐ నో అని చిన్నగా నవ్వాడు జోసఫ్. వెంటనే కిందకి వెళ్ళి టీవీ పెట్టేసరికి జోసఫ్ పీటర్ మీద వస్తున్న అసత్య ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, వాటిని ఇప్పటికిప్పుడే ఆపకపోతే చర్యలు తీసుకుంటామని సారా గ్రూప్స్ యొక్క పిఆర్ సంస్థ వెల్లడించింది. సైబర్ పోలీసులకి సబ్మిట్ చేసిన కంప్లైంట్ రిపోర్టుతో పాటు అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేసి ఆ రూమర్స్కి చెక్ పెట్టిన సారా గ్రూప్స్ అని మరో న్యూస్ వచ్చింది. ఇంతలోనే మళ్ళీ మైకేల్ భార్య శ్రీనిధి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 4 గంటల్లో పట్టేసుకుంటామని పోలీస్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అంటూ మరో న్యూస్ కూడా వచ్చింది. దాంతోపాటే మరోవైపు చూస్తుంటే పొద్దున్న ట్వీట్ హల్చల్ అయిన దగ్గర నుండి భారీగా పెరిగిన సారా కంపెనీ షేర్లు, అన్నదమ్ములు విడిపోతే షేర్స్ వాల్యూ పడిపోతుంది అనే ఆలోచనలో ఎవరో బిజినెస్కి సంబంధించిన వాళ్లే దీని వెనుక ఉండి కుట్ర చేసినట్లు సమాచారం అని అంటూ న్యూస్ వచ్చింది. ఆ మాటలన్నీ వింటుంటే నాకెందుకో అమర్ చెప్పిన మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. పద్మవ్యూహం లోపలికి వెళ్లడం వరకు మాత్రమే తెలిసిన అభిమన్యుణ్ణి మనం పరాక్రమ వీరుడు అంటే, పద్మవ్యూహం లోపలికి వెళ్లడమే కాకుండా ఛేదించి బయటికి రావడం కూడా తెలిసినవాడే నా మైకేల్, మాస్టర్ ఆఫ్ మాస్టర్ మైండ్స్, మైకేల్ ది గ్రేట్. ఆ గ్రేట్ అయిన వాడు నావాడు అనుకుంటుంటేనే నాకు తెలియని చిన్న గర్వం వచ్చేసింది. కానీ ఈసారి నాకు నిజంగానే కోపం తగ్గలేదు. ఎందుకంటే నా మీద కోపం ఉంటే నన్ను బాధ పెట్టడం వరకే ఓకే, కానీ వాళ్ళకి ఏం హక్కు ఉందని జోసఫ్ లైఫ్లో బాధలు తీసుకురావడానికి? అయినా అసలు ఆద్య ఇదంతా ఎలా చేస్తుంది? చిన్నపిల్ల చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని అనుకున్నాను, కానీ ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తుందని అనుకోలేకపోయాను. ఇప్పుడు నాకు ఆద్య కన్నా నా వల్ల బాధపడిన జోసఫే ముఖ్యం. ముందు ఈ ఆద్య బావతో చేతులు కలిపి ఏమేం చేస్తుందో తెలుసుకోవాలి, లేదంటే అది ఇంకా దిగజారిపోతుంది. అదేమైనా నా కుటుంబం జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోలేను అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోగా మైకేల్ జోసఫ్ క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళని అలాగే వదిలేసి నేను లోపలికి వెళ్ళి ఆద్యకు కాల్ చేశాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆద్య వల్ల మైకేల్ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రాబోతున్నాయా? వాటిని శ్రీనిధి ఎలా ఎదుర్కోబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాం రా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.